ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించబోతున్నారు. 2 ప్రాంతాల్లో జరిగే ఎన్నికల సభల్లో పాల్గొంటారు. రాజమహేంద్రవరంలో విజయ శంఖారావం పేరుతో నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్తో కలిసి దగ్గుపాటి పురంధేశ్వరికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు మోదీ. ఇందుకోసం ఆయన ఇవాళ మధ్యాహ్నం 1:35 ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ 45 నిమిషాల పాటు వేదికపైనే ఉంటారు మోదీ. రాజమహేంద్రవరంలో సభ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ అనకాపల్లికి వెళ్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారం నిర్వహిస్తారు. జాతీయ రహదారికి సమీపంలో సుమారు 80 ఎకరాల్లో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇక 8వ తేదీ ఉదయం రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు ప్రధాని మోదీ. పీలేరు మండలం కలికిరి వద్ద నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇదే సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో మోదీ పాల్గొంటారు.